ఓకే, ఒక ఎండింగ్ అనుకున్నది అసలు సిసలైన కొత్త బిగినింగ్ ఎలా అవుతుందో చూద్దాం రండి. ఒక పవర్ఫుల్ ఐడియాతో మొదలుపెడదాం. ప్రేమలో ఓటమే లైఫ్లో గెలుపుకు స్టార్టింగ్ పాయింట్. ఒక రిలేషన్షిప్ ముగిసిపోగానే చాలామందికి తమ స్టోరీనే అయిపోయిందనిపిస్తుంది. కానీ ఈ ఫీలింగ్ ఒక ఎండింగ్ కాదు, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్కు బిగినింగ్ అయితే. సరే, ఈ బాధే స్ట్రెంగ్త్కి ఫౌండేషన్ ఎలా అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఆ కన్నీళ్ల రాత్రులే రేపటి బలానికి పునాది అన్మాట. ఒక్కసారి కిందపడి లేవాలని డిసైడ్ అయితే చాలు, ఆ తర్వాత వాళ్ళని ఆపడం ఎవరివల్లా కాదు. ఇది జస్ట్ థియరీ కాదు, దీన్ని ప్రూవ్ చేసిన రియల్ లైఫ్ విన్నర్స్ కథలు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న వీళ్లంతా పర్సనల్ లైఫ్లో ఎదురైన దెబ్బల్ని సక్సెస్ స్టోరీలుగా మార్చుకున్నారు. అమితాబ్ బచ్చన్ తన పర్సనల్ కష్టాలనే సక్సెస్కి మెట్లుగా మార్చుకుని లెజెండరీ యాక్టర్ అయ్యారు. ఓప్రా విన్ఫ్రే తన గతం నుంచి వచ్చిన పెయిన్నే ఫ్యూయల్గా వాడుకుని గ్లోబల్ మీడియా ఎంపైర్ను క్రియేట్ చేశారు. ఎన్నో పర్సనల్, ప్రొఫెషనల్ ఫెయిల్యూర్స్ ఉన్నా స్టీవ్ జాబ్స్ యాపిల్తో టెక్నాలజీనే మార్చేశారు. అలాగే జేకే రౌలింగ్ చాలా కష్టాల్లో ఉన్నప్పుడే హ్యారీ పాటర్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇది కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాదు, ఈ ప్యాటర్న్ మన చుట్టూనే, మనలోనే ఉంది. ఒక పెద్ద బ్రేకప్ తర్వాత కొత్త కెరియర్, ఫ్యామిలీతో సెటిల్ అయిన వాళ్ళు మనకు తెలిసే ఉంటారు. ఇవన్నీ మనకు ఒకటే విషయం చెప్తున్నాయి, ప్రతి ఎండింగ్ ఒక కొత్త స్టోరీకి బిగినింగ్ అని. గుర్తుంచుకోండి, ప్రేమలో ఓటమి అనేది లైఫ్లో ఒక చాప్టర్ మాత్రమే, మొత్తం బుక్ కాదు. వదిలేసి వెళ్ళినవాళ్లు కథ అయిపోయిందనుకున్నారు, కానీ అక్కడినుంచే కొత్త కథ మొదలైంది. అంటే ప్రేమలో ఓటమి జీవితంలో ఓటమి కాదు, అసలైన గెలుపు ఇప్పుడే మొదలవుతోందనమాట. ఎందుకంటే కథ అయిపోయిందనుకున్నవాళ్లు తప్పు, సాధించిన విజయమే అసలు క్లైమాక్స్, అంతే కదా.